స్కూల్ ఎస్ఓఈ అండ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీమతి స్వప్న మేడం గారికి, అలాగే డిగ్రీ కాలేజ్ ఏటీపీ అయినటువంటి టెన్షన్ల మా స్వాతి మేడం గారికి, లేదు మేడం జస్ట్ కొద్దిగా నవ్వుపిద్దామని అట్లా అన్న స్వాతి మేడం గారికి, అలాగే స్కూల్ ఏటీపీ అయినటువంటి రూపా మేడం గారికి, అలాగే డిడబ్ల్యూ అయినటువంటి ఖాదర్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయురాలకు, అలాగే ప్రియాతి ప్రేమైన నా ఎస్ఓఈ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రైట్, ఆల్రెడీ కూడా మాట్లాడారు. రైట్ మిత్రులారా, ఒకటే మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇందాక ఖాదర్ సార్ చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన 3 రంగుల జెండాను ఎగరవేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కుటుంబ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి దూరమై ఈరోజు నేను చెప్పినటువంటి ఆ నాయకులతో పాటు మరికొందరు నాయకులు కూడా ప్రాణార్పణ చేసి ప్రాణాలు కోల్పోయి, కొంతమంది జీవితాన్ని కోల్పోయి ఈరోజు. మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం, మై డియర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. So I think to understand 1947, I think 1947 అనే మూమెంట్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. రైట్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఏం జరిగింది అనేది ఒక క్వశ్చన్ అయితే, ఎలా జరిగింది అనేది రెండో క్వశ్చన్. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ అనమాట. అసలు ఏం జరిగింది అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. టు బి వెరీ షూర్ దెర్ ఆర్ వెరీ ఆర్గ్యుమెంట్స్. కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయంటే 1947లో దెర్ ఇస్ నథింగ్ హ్యాపెండ్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దెర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్ టు సపోర్ట్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1947 15th ఆగస్ట్ చూడండి, ఏం జరిగి ఉంటుంది 1947 15th ఆగస్ట్ రోజు? ఇండిపెండెన్స్ అంటున్నారు. బట్ వాట్ ఈస్ ఇండిపెండెన్స్? ఆ రోజు ఏమన్నా రాజకీయ వ్యవస్థ ఏమైనా మారిందా? మారలేదు. 1947 14th ఆగస్ట్ రోజు ఏ రాజకీయ వ్యవస్థ అయితే ఉందో అదే రాజకీయ వ్యవస్థ 15th ఆగస్ట్ 1947 రోజు కూడా ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ ఆల్ ఆఫ్ యూ. సంఘటనం ఒక యజ్ఞం, సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం, గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా, మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం నీ క్షణమైనా, తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం, ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం, సంఘటనం ఒక యజ్ఞం, సమితగా మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం, భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా, ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు ఏనాడైనా, అనామికత సందేశం ఐందవ జీవన సారం, అనామికత సందేశం ఐందవ జీవన సారం, జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, మమతల సిరులై తన్మయ చరులై మనం సాగాలి సమరం, సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై, కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం, కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం, జయ జయ హే మాతరం, జయం జయం భారతం,
సంఘటనం ఒక యజ్ఞం సమితగ మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. ఇక్కడ ఒక లైన్ ఏంటంటే కర్మఫలం ఆశ